పునుకులు అంటే తనకి చాలా ఇష్టం. ఎప్పుడు వైజాగ్ వచ్చినా కూడా డెఫినెట్‌గా పునుకులు తెచ్చుకొని అయితే తింటూ ఉంటారనమాట. నేనైతే ఎప్పుడు కూడా అట్లు రుబ్బు పుల్లగా అయిపోయిన రుబ్బుతో అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మరి మీరు పుల్లగా అయిపోయిన రుబ్బుతో ఏంటి ప్రిపేర్ చేస్తారో నాకైతే కమెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 గరిటెలు పుల్లగా అయిపోయిన రుబ్బు అనేది తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఒక 2 స్పూన్లు మనం ఉప్మా రవ్వ, ఒక 2 టేబుల్ స్పూన్ మైదా కూడా వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేసుకొని వన్స్ బాగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం వాటర్ వేసి అయితే మిక్స్ చేసేసుకోండి. ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టేసుకొని చిన్న చిన్న పునుకుల్లా అయితే వేసుకొని బోత్ సైడ్ బాగా కాలిన తర్వాత మనం సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. దీని కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కానీ, పలుకుల చట్నీ కానీ, ఏ చట్నీ తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బయట నుంచి అయితే చాలా క్రిస్పీగా, లోపటి నుంచి చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే నా వీడియోకి అయితే లైక్ చేసుకోండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.